హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కాకరకాయ అనంగానే చేదుగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు కదా! కానీ ఇలా ఉల్లికారం వేసుకుని చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. చేదు అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది ఇష్టపడరు కూడా. అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే. ఇప్పుడు ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పావు కేజీ కాకరకాయలు తీసుకుని వాటిపైనున్న తొక్కని ఇలా లైట్గా తీసేయాలి. మరీ ఎక్కువగా తీయాల్సిన అవసరం లేదు. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలు అనేవి మరీ చిన్నగా ఉండకూడదు, అలా అని మరీ పెద్దగా ఉండకూడదు. ఇలా 1 ఇంచ్ పీసెస్ లాగా కట్ చేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకుని ఇందులోకి కొంచెం పసుపు, అలాగే ఒక స్పూను ఉప్పు వేసి వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా పసుపు, ఉప్పు కలిపి ఉంచడం వల్ల ఇందులోకి వాటర్ రిలీజ్ అవుతుంది. అందులోనే చాలా వరకు మనకి చేదనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా! ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి. ఇలా కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని చక్కగా వేయించుకోవాలి. మీరు ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ ఇలా వేయించుకుని గ్రైండ్ చేసుకుని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి ఎక్కువసేపు కూడా వేయించాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా మగ్గితే సరిపోతుంది. ఇలా అప్పుడు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ చింతపండు వేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చింతపండు వేశాక మరొక నిమిషం పాటు వేయించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇంతకుముందే పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను తీసుకుని వాటిని ఒకసారి బాగా కలుపుకుని ఇందులో ఉన్న వాటర్నంతా పిండేయాలి. చూసారు కదా, కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయింది. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని గట్టిగా పిండి గింజలు కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిండుతుంటే ఇలా వాటర్ లాగా వస్తుంది కదా! ఇలా రావడం వల్ల మనకి కాకరకాయ ముక్కల్లోని చేదంతా చాలా వరకు పోతుంది. మీరు గింజలు ఈ విధంగా రాలేదు అంటే కనుక స్పూన్తో అయినా తీసుకోవచ్చు. ఇలాగే కాకరకాయ ముక్కలన్నిటిని గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని శుభ్రంగా నీళ్ళల్లో వేసి మరొకసారి కడిగి ఆ తర్వాత నీళ్ళన్నీ గట్టిగా పిండి కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఇలా కడిగి పిండి తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న చేదనేది పూర్తిగా పోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇంతకుముందే కాకరకాయలోని గింజల్ని తీసి పక్కన పెట్టాం కదా! మీరు కావాలి అనుకుంటే ఆ గింజల్ని కర్రీలో వేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదు. మీరు ఒకవేళ కర్రీలో వేసుకోవాలి అనుకుంటే గింజలను కూడా ఒకసారి నీళ్ళల్లో కడిగి వేసుకోండి. అప్పుడే మనకి కర్రీ చేదుగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఇలా ముందే ఆయిల్లో వేయించుకోవడం వల్ల లోపల కూడా చక్కగా మగ్గి మనం ఉల్లికారం పెట్టినప్పుడు చక్కగా వేగుతాయి, టేస్ట్ బాగుంటుంది. లేదంటే లోపల సరిగా వేగకపోతే పచ్చిగా అనిపిస్తుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకు ముందే వేయించి పెట్టుకున్న దినుసులు, ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారము, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లికారాన్ని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసుకోవాలి. మనం ఇందులో బెల్లం వేసాం కదా, స్వీట్గా ఉంటుందేమో అనుకోకండి. స్వీట్గా అస్సలు ఉండదు. ఇలా కొంచెం బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల ఈ కాకరకాయలోని చేదు, అలాగే పులుపు, కారం అన్నీ బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఇలా కాకరకాయ ముక్కలన్నిటిలోకి ఉల్లికారాన్ని నింపుకున్న తర్వాత మిగిలిన ఉల్లికారాన్ని పక్కన పెట్టేసుకొని
ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం ఇంతకుముందు కాకరకాయ ముక్కలు వేయించగా మిగిలిన ఆయిల్లోనే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేయగా మిగిలిన ఉల్లికారాన్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీరు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే మీకు ఈ ఉల్లికారము అడుగంటేస్తుంది. అలాగే మనకి ముక్కలు లోపలికంట బాగా వేగవు. అందుకని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా మధ్య మధ్యన కలుపుకుంటూ చక్కగా వేయించుకోండి. ఇలా ఒక 2, 3 నిమిషాలు వేగిన తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. అప్పుడే మనకి చక్కగా ఉల్లికారం చక్కగా వేగుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మరొకసారి కలుపుకొని ఆ తర్వాత 1 నిమిషం పాటు వేయించుకుంటే మనకి ఉల్లికారం అనేది చక్కగా ఫ్రై అయ్యి అంచుల వెంట ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. మీరు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మీరు పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ నంచుకోవాలి సైడ్ డిష్గా అనుకుంటే మరి కాస్త దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. నేను ఈ కర్రీని సాంబార్లో నంచుకోవడానికి చేస్తున్నాను. అందుకని మరి కాస్త ఫ్రై చేశాను. మీరు కావాలి అనుకుంటే ఇలా చేసుకోండి. లేదు అంటే రైస్లో కలుపుకోవడానికి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ అస్సలు చేదనేదే ఉండదు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.